అందరికీ నమస్కారం. నా పేరు కరాటి శ్రీనివాస్. తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీని. మన తిరుపతిలో అత్యంత ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయం. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయంలో ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో రాజకీయ స్వప్రయోజనాల కోసం ఈ ఆలయంలో అవినీతి జరిగిందని చెప్పి నిరాధారమైన ఆరోపణలను చేయటం, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల అరుపులు కేకలతో భక్తులను ఇబ్బంది కలిగే విధంగా నిరసన కార్యక్రమాలు చేయటం ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. గతంలో మా నాయకులు బోమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి శాసనసభ్యులుగా టీడీటీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు తిరుపతి జాతర అత్యంత వైభవంగా చేసేవారు. జాతర అంటే ఇదేరా అనే విధంగా తిరుపతి గంగమ్మ తల్లి జాతరను నిర్వహించడం మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే జాతరలో భాగంగా తిరుపతి మొదట గడపగా పిలువబడే అనంత వీధిలో ఊరేగింపు కార్యక్రమం జరిగేది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో వేషాలు వేయాలంటే తిరుపతిలో ఎంతమంది వచ్చినా ఫ్రీగా వేషాలు వేయించడము, మరి రకరకాల వాయిద్య కళాకారులను వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి పిలిపించడము, నృత్య కళాకారులను ఇక్కడికి పిలిపించి ఈ ఊరేగింపులో పాల్గొనేట్టుగా చేయటము, ఆయనే స్వయంగా కాలినడకలో మరి అనంత వీధిలో బయలుదేరిన ఈ ఊరేగింపు టౌన్ క్లబ్ మీదుగా గాంధీ రోడ్డు బండ్ల వీధి మీదుగా గంగమ్మ తల్లి గుడి దగ్గర ముగింపు జరిగేది. ఆయనే భక్తి శ్రద్ధలతో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఆయన స్వహస్తాలతో గంధాన్ని ఆ ఊరేగింపులో పాల్గొనే భక్తులందరికీ ఊరి ప్రజలకు కూడా ఆ ఊరేగింపు పొడుగున ఆయన రాసి మరి ఆయనే స్వయంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఘనత కూడా మా నాయకుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అంతేకాకుండా తిరుపతిని పుట్టినరోజు ఎవరు కూడా చేయనటువంటి రీతిలో ఆయన ఆ పుట్టినరోజులో భాగంగా ఆ రోజు ఉదయం గోవిందరసం గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి 4 మాడా వీధుల్లో కూడా మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్ళి ఆ పుట్టినరోజును అత్యంత వైభవంగా నిర్వహించిన ఘనత కూడా మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాంటి ప్రాచీనమైనటువంటి ఆనవాలు కలిగినటువంటి ఈ గంగమ్మ తల్లి ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మా నాయకులు ఆ రోజు ఆధునీకరణ పనులను చేపట్టడం జరిగింది ఆ గుడికి. దాంట్లో భాగంగానే మరి ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఆలయానికి దర్శనానికి తీసుకొచ్చి ఆలయం యొక్క ప్రాముఖ్యతను ఆయనకి తెలియజేసి తద్వారా దేవాదాయ శాఖ నుంచి మరి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కానీ ఈ గుడికి అభివృద్ధి పనుల కోసం కొంత అమౌంట్ని శాంక్షన్ చేయించడం జరిగిన ఘనత కూడా మరి ఆయనకే దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయంలో ఈరోజు కూటమి నాయకులు అక్కడ నుండి ఉద్యోగులపై వాదనలకు దిగటము, మరి వారిపై వీరు ప్రవర్తించిన తీరుని అక్కడ ఉద్యోగులు మరి అధికారులు కూడా తప్పుపడుతున్నారు. తిరుపతి ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారనే విషయాన్ని ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మరి అబద్ధపు హామీలతో, సూపర్ 6 హామీలతో, ఉచిత హామీలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఉచిత హామీలు నిర్వహించిన పక్షంలో రాబోయే రోజుల్లో కూడా మరి మా నాయకులు కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని ప్రజల తరపున నిలబడి ప్రశ్నిస్తాము, అట్లే నిలదీసే కార్యక్రమాలని చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.